ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? నేను పూర్తిగా డ్రెస్ చేసుకున్నాగా. సీత, నువ్వు నవ్వటం ఇవాళ చూస్తున్నా. ఏమిటండి మళ్ళీ సీరియస్గా ఉన్నారు? క్షమించండి, మిమ్మల్ని ఎగతాళి చేయడానికి నేను నవ్వలేదు. అయ్యయ్యో, మీరు నవ్వటానికి నేను కారకుండా అనుకుని ఎంతో సంతోషపడ్డాను. ఇలా చూడండి, మీరు రోజంతా ఇలాగే నవ్వుతూనే ఉండండి. నేను బట్టలు లేకుండా రోజంతా బకెట్ చేత్తో పట్టుకొని నిల్చుంటాను. అచ్చా, బతికినంతకాలం నువ్వు నవ్వుతూనే ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తా. ఇది నేను వేళకోళంగా చెప్పడం లేదు, సీరియస్ గానే చెప్తున్నా. ఓకే? గురువుగారు, లేవరా, ఇదంతా నలుగురు పెద్ద మనుషులు ఉండగా చేయవలసిన పనిరా. అవును, నీ పెళ్ళం ఎలా ఉంది? బాగానే ఉంది. అది సరే, కొత్తపేటలో ఇంకో దాన్ని ఉంచుకున్నావే, అది దాన్ని ఏసీ తనుకుపోయాడే. ఏసీ చల్లగా ఉంటుంది కదా, సరదా తీర్చుకోవాలని పోయి ఉంటుంది. పెద్దోడా, ఏంటి చిన్నోడా, నీకు సిగ్గులేదు? ఒక బిస్కెట్ గాడు నన్ను జైల్లోకి తోసేశాడు, నువ్వు ఇంట్లో కూర్చుని గోళ్ళు గిలుకుంటున్నావా? వద్దులేని ముద్దు, ఈ తాళం పగలగొట్టి నిన్ను బయటికి లాక్కుపోవడం పెద్ద విషయం కాదురా. ఆ ఇన్స్పెక్టర్ గాని ఎలా లోపలికి తొయ్యాలని ప్లాన్ వేస్తున్నా. పెద్దోడా, ఏంటి ప్లాన్? మీ ప్లాన్ అంతా సరే, ఈ లాకప్ తాళం చెవి ఇన్స్పెక్టర్ గారు తీసుకుపోయారే. అందుకే ఏసీ గారితో లేచిపోయింది. ఒక తాళం కప్పకి 2 తాళం చూపించకుండా నిజమేం పోయిందే. ఓహో, అలా వచ్చారా? అదంతా నీకెందుకో, పై వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, దాని ప్రకారం. విజయ్, సరైన టైంలో పెళ్లి చేసుకుని జాలీగా మానేసి వాడిలా కష్టపడుతున్నావే, ఇది నీకు న్యాయంగా ఉందా? ఇలాగే కాలం గడిపేసావనుకో, తర్వాత వయసు అయిపోయి యవ్వనం పోయి తలంతా నెరిసిపోయి వెంట్రుకలు దాలి ముసలాడవైపోతావు. ఇది నీకు అవసరమా? సార్, ఎవరు? నేనండి, సీతని. సీత, లోపలరా. కాదు, మీరు ఏ స్థితిలో ఉన్నారు? భయపడకు, డ్రెస్ లోనే ఉన్నాను, లోపల. ఏమిటి వెతుకుతున్నావు? ఇక్కడ రజనీ వాయిస్ విన్నానే. ఇప్పుడు నువ్వు రజనీని చూడాలా? కూర్చో. ఓ నా సీత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చెక్కిళ్ళు గులాబీ రేకులు. మన ప్రేమలో ఎవడైనా అడ్డం వస్తే వాడిని నేను మట్టిలో కలిపేస్తాను. ఓ నా సీత, దయచేసి నా ప్రేమను నువ్వు అంగీకరించు. ఇదెవరు? రజనీ. ఓ నా సీత, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఈ చెక్కిళ్ళు గులాబీ రేకులు. నా ప్రేమలో ఎవడైనా అడ్డం వస్తే వాణ్ణి మట్టిలో కలిపేస్తాను. సీత, దయచేసి నా ప్రేమను అంగీకరించు. ఇదెవరు? ఓ నా సీత, నేను నీకు సైట్ కొడతాను, నువ్వు నాకు అలా వారగా సైట్ కొట్టు. అదే పుంజు ఎలా వారగా వస్తుందో అలాగే నేను వారగా వస్తాను. దేవత వచ్చినా వద్దంటాను, ఎంత అందగతి వచ్చినా వద్దంటాను. సీతే కావాలని పట్టుబడతాను. సీత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మన ప్రేమకి ఎవరైనా అడ్డం వచ్చారంటే తెప్పా పెట్టకుండా పారిపోతాను. ఇదెవరు? ఉషశ్రీ గారు. ఓ నా సీత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చెక్కిళ్ళు గులాబీ రేకులు. మన ప్రేమకి ఎవరైనా అడ్డం వస్తే వాణ్ణి నేను మట్టిలో కలిపేస్తాను. నా సీత, దయచేసి నా ప్రేమను అంగీకరించు ప్లీజ్. ఇదెవరు? విజయ్. నేనే. ప్రశ్న అడిగాను, బదులు చెప్పలేదే. అమ్మని అడగండి. అమ్మగారు ఒప్పుకుంటారా? అమ్మని అడగండి. అమ్మగారు ఒప్పుకోకపోతే? అమ్మని అడగండి. మాట్లాడకుండా మీ అమ్మనే చేసుకోవచ్చు. లావుగా ఉన్నా అందంగా ఉన్నారు. అమ్మని అడగండి. అయ్యో, అమ్మ 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 అడుగుతాను. ఇందులో నేను చెప్పేదేముంది? వేటగాడు గురి పెట్టాడు. ఆ గురిలోంచి తప్పించుకుపోతున్న లేడికి బ్రతకడానికి ఒక చోటు దొరికింది. మా సీతకని నీడ దొరికింది. ఆ నీడ నిరంతరంగా ఉంటుందంటే ఏ తల్లి సంతోషపడదు? మరి మరి నన్ను పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమంటారా? సరే బాబు. మరి ఈలోగా మీ అమ్మాయితో జీవిత పాడుకోమంటారా? నేను సోలో పాడుకుంటాను. ఏమ్మా, సంతోషమేగా?
మా అమ్మని అడగాలి. నేనే మీ అమ్మని. అయ్యో, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. హలో సార్. భూపతి, ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తాను. నువ్వేం చేస్తావంటే పక్క లాకప్లో ఉన్న ఖైదీ వీరాస్వామిని కొట్టి చంపేస్తావు. మహాదేవాయ నమః. సర్వోపచారపూజాం సమర్పయామి. యుక్తం నాగబల్లేద్రేర్ధం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రదేహ్యదాం. మహాదేవీ నమః. కదలీ ప్రతాంబూలం నివేదయామి. ఎందుకు నవ్వుతున్నావు? నాకే జ్ఞాపకం వచ్చింది. భజంత్రులు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కండే వత్సాని తుభగేధ్వం జీవ శరదాం సతం శతమానం భవతి శతాయం పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం వసుం భగభద్రలాభం దదతం వత్సరం దీర్ఘమాయు. కూర్చోండి సార్. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు, నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నీ కస్టడీలో ఉన్న ఖైదీ వీరాస్వామిని లాఠీతో కొట్టాడా? నువ్వేం మాట్లాడకు. నేను కమిషనర్ని, నేను చెప్తాను. లాఠీ దెబ్బలు తిని వాడు చచ్చాడు. ఇదెవరో కావాలని చేసిన కుట్ర. నేను కమిషనర్ని, నా చెవులోనే పువ్వు పెడుతున్నావా? లాకప్ తాళం నీ దగ్గరేగా మ్యాన్ ఉంటుంది. అవును. అటువంటప్పుడు నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారా ఈ పని? ఎలా ఉంది పాయింట్? నిన్ను చావగొట్టేస్తాను. ఈ విషయం నేను చెప్పలేనా? లాకప్ లో ఉన్న వ్యక్తి కోర్టులోకి వచ్చి నీకెదురుగా సాక్ష్యం చెప్తాడన్న భయంతో అతన్ని కొట్టి చంపేశావు. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను. నీ మెళ్ళో నేను కట్టబోయే తాళి తప్ప ఇంకొకరు కట్టిన తాళి ఉండకూడదు, ఉండనివ్వను కూడా. దిగులు పడకండమ్మా. ఇన్స్పెక్టర్ విజయ్ హత్య చేయలేదని నాకు తెలుసు. మీరు? నా పేరు ఝాన్సీ రాణి, ఒక పత్రికకు ఎడిటర్ని. ఝాన్సీ రాణి అంటే మీరేనా? ఆడపిల్లంటే అణకువగా ఉండాలి, కానీ బానిసగా ఉండకూడదు. మనకి కొన్ని హక్కులున్నాయి, వాటి కోసం మనం పోరాడాలి. మనం పోరాడడం మానేస్తే ఈ సమాజం మనల్ని పురుగుల్లా నలిపేస్తుంది. విజయ్ని హంతకుడిగా మార్చిన ఉదంతాన్ని నేను కోర్టుకెక్కిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. తాళి తెంచిన కేసులోనూ నేనే విన్ను, తల తీసేసిన కేసులోనూ నేనే విన్ను. దీని తల తీసేస్తా.
ఏంట్రా? రాజా, ఆ పత్రిక అమ్మాయి సంగతి చూడమని పంపించారే. బాధేశారా? దాని సంగతి తేల్చేశారా? ఓ పట్టు పట్టారా? ఇక పైన మన రూటు పక్కకి రాదు. రే తీసుకోండి. అదండి మరి. ఏంట్రా మరి? అదే మమ్మల్ని పట్టు పట్టింది. అవి దెబ్బలంటే దెబ్బలా, అలాంటి దెబ్బలు కాదండి. ఒళ్ళంతా కోళ్ళ పొడి చేసిందండి. ఎక్కడైనా నొప్పి? ఎక్కడండి? దెబ్బలు తినొచ్చి నొప్పి నగోరిస్తున్నారా? మగలరా మీరు?